చాలు చాలు ఏం కాదు, కంగారు పడవలసిన పని లేదు. సెల్ తీసుకున్నారా? మోకాలేదు అదే ఇప్పుడు ఇచ్చాను కదా ములిగేది. అంటే పోటు తప్పలేదు టెన్షన్ పడుతుంది అంతే. మార్పు సువార్త 16:14 చెప్పింది. ఇప్పుడు ఇంకా కదా. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడు. నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించును. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ఆయన చెప్పారు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడదని దేవుని వాక్యం చెప్తుంది. ఈ బిడ్డ ఈ సమయంలో మరి దేవుని కొరకే రక్షణ పొంది పరలోకము నుండి మరి దూతలు కనిపెడుతున్నారు. ఈవిడ పేరు కొట్టబడి నూతన గ్రంథంలో ఈవిడ పేరు రక్షించబడుతున్నారు. కనుక ఈ సమయంలో ఈ ప్రభు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నామమ్మా. ప్రభు నిమిత్తం ఎన్నో శోధనలు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. ప్రభు కొరకు నమ్మకమైన సాక్ష్యంగా ఉండగలదువా? మనం ప్రభు సన్నిధికి వెళ్ళగలదువా? ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా ఉండగలదువా? అటు చూడుకో, కళ్ళు ముచ్చుకో. ఆ ప్రభుని యేసుక్రీస్తు నీ నిమిత్తమై ఆయన ఆ చిలువలో ప్రాణం పెట్టి మూడు రోజులు చిలువలోంచి దిగిన తర్వాత ఆయన సమాధి చేయబడ్డాడు. సమాధిలో 3 రోజులు ఉన్నాడని నమ్ముతున్నావా? ఆయన 3 రోజులు లేచి సమాధిని జయించున్నాడని నమ్ముతున్నావా? సమాధిని జయించి 40 దినాలుండి ఆయన మధ్యాకాశానికి వెళ్ళిపోయాడు ఉన్నాడని నమ్ముతున్నావా? ప్రభు మరలా వచ్చి నేను తీసుకెళ్తాడని నమ్ముతున్నావా? ఈ లోగడ ఎన్ని కష్టములు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా ప్రభు కొరకే నమ్మకం ఉండగలదువా? నువ్వు ఇచ్చిన సాక్షిని బట్టి, తండ్రి నాకు ఇచ్చిన అధికారం బట్టి, తండ్రి యొక్క కుమారు యొక్క అయిపోయింది. వీడియో తీసుకున్నాను. వెంకటేశు ప్రభు యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ప్రభు నీ కొరకై సిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి ఉన్నాడని నమ్ముతున్నావా? ఆయన సమాధి చేయబడి 3 రోజులు ఉండి సమాధిలో 3వ రోజుని సమాధి చేసిన తర్వాత లేచి ఉన్నాడని నమ్ముతున్నావా? లేచి మరలా 40 దినాలు మనుషుల ఎదుట సంచరించి ఉన్నాడని నమ్ముతున్నావా? ప్రభుని నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా? ప్రభు పరలోకం ఏ విధంగా వెళ్ళారో మధ్యాకాశానికి అదేవిధంగా మరల వచ్చి నేను తీసుకెళ్తాడని నమ్ముతున్నావా? ప్రభు నిమిత్తం ఎన్ని శోధనలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా నమ్మకమైన సాక్షి తండ్రి నువ్వు ఇచ్చిన సాక్షిని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారం బట్టి, తండ్రి యొక్కయు కుమారు యొక్కయు పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరలోకము నుండి చూస్తున్నారు, బాప్తిసం పొందిన వారి వైపు చూస్తున్నారు. వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉంటుంది. పాతవి గతించను, ఇవిగో సమస్తము క్రొత్తమైనని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు ఆయన యొక్క నామమును బట్టి ఆయన జీవగ్రంథంలో పేర్లు ఉన్నాయి. కనుక ఈ సమయంలో దేవుని సన్నిధిలో కూడుకున్న మీకు అందరికీ ఆయన ఫోటో తీస్తున్నారు. దేవుడి మీద అందరూ సాక్షులు. దేవుడు మిమ్మల్ని దీవించి
ఆశ్రయించను గాక. ఆమేన్. కరుణామయుడైన యేసుక్రీస్తు ప్రభువా నీ స్తోత్రములు. ఇదిగో ఈ సమయంలో తండ్రి రక్షణ పొందారు. ఈ ఒక నీటిలో మునిగి ప్రవహించే నీటిలో మునిగి ప్రమాణకం చేసి రక్షణ పొందారు. ఆ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. కృపయుక్తంగా దయచేయండి. ఈ పరలోక దీవుల ద్వారా కాపాడి శుద్ధీకరించి విజయం చేకూర్చండి. కృపాదీవులతో నింపండి. యేసుక్రీస్తు వారి పేరట నడుస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారి యొక్కయు పరిశుద్ధాత్మక కృప ఆ బాప్తిస్మ పొందిన బిడ్డలకును ఈ కార్యక్రమంలో పాల్గొనిన ప్రతి బిడ్డలకును ఆయన కృప నిత్యము తోడయుడు గాక. ఆమేన్. ఆమేన్. చేయట్లేదు బతుకు